హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శశివదనే. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మా అపార్ట్మెంట్ స్విమ్మింగ్ పూల్లో పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు అండ్ మేము మా ఫ్రెండ్స్తో ఈవినింగ్ ఎలా స్పెండ్ చేస్తాము అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. మా ఫ్రెండ్ పిల్లలిద్దరిని స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్దాం, బయట క్లైమేట్కి ఇప్పుడైతే వాటర్లో బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తే తీసుకెళ్ళాము. త్రిని స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళి మమ్మీ అని వింటర్ నుండి అడుగుతూ ఉండేది. కానీ వింటర్లో ఎక్కువ స్విమ్మింగ్ పూల్ యూస్ చేయరు, ఎందుకంటే వాటర్ చాలా కూల్గా ఉంటాయి కదా, అంత ఎవరు వాడరు. సో ఇప్పుడు సమ్మర్లో పర్ఫెక్ట్ టైం తీసుకెళ్ళడానికి అని చెప్పి తీసుకెళ్ళాము. బట్ త్రినికి రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పి ఎక్కువ పూల్లోకి తీసుకురాను. ఇంకా వింటర్లో అయితే ఫ్రీక్వెంట్గా కోల్డ్ ఉండేది దానికి, సో ఇంకా అప్పుడు అసలు తీసుకెళ్లే వాళ్ళం కాదు. మా ఫ్రెండ్ వాళ్ళ బుజ్జి పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది. మా పాప వాళ్ళ పాప ఇద్దరు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. మా పాపని అక్కచ్చి అంటది. మా పాప కూడా చెల్లి దగ్గరికి వెళ్తాను, చెల్లి కావాలి అంటూ ఉంటుంది. నైట్ చికెన్ బిర్యానీ చేసుకుందాం అని చెప్పేసి చికెన్ మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. సిరి వాళ్ళు, అదే మా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, వాళ్ళు కార్న్ అండ్ ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకొచ్చారు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుందామని. ఈ కార్న్ మాత్రం ఎయిర్ ఫ్రైయర్లో పెడితే మాడిపోయింది, మాకు సరిగ్గా పెట్టడం కుదరలేదు. ఇది చికెన్ మాత్రం బాగా వచ్చింది. అది స్నాక్ లాగా తినేసి కాఫీ తాగేసాము. చికెన్ బిర్యానీ అయితే బాగా చేయగలుగుతానో లేదో రిస్క్ ఎందుకని చెప్పి చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే బాగా చేస్తానని కాన్ఫిడెన్స్తో మ్యారినేట్ చేసిన చికెన్ని కర్రీలా చేసేసాను. ఇది బగారా రైస్ పెట్టేశాను. సో ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఆ నైట్ అలా స్పెండ్ చేసాము. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.